divisions by using multiples of 8. Read the first one. 94 divided by 8. Dividend ఎంతమ్మా? 94. 94 రాసుకో. ఎంతమంది పంచాలి? 8 మెంబర్స్. ఓకే. టెన్స్ ప్లేస్లో ఏముంది? 9 టెన్స్ 8 మెంబర్స్ పంచాలి. ఒక్కొక్క 10 వస్తుంది. 8 1 8 పంచే కాబట్టి మైనస్ 9లో 8 పోతే 1 వన్స్ దించుకుంటే 14 దగ్గర ఉన్న 8 యొక్క మల్టిపుల్ 8 1 8. వెరీ గుడ్. ఓకే. 14 8 పోతే ఎంత? 6. ఓకే. కోషెంట్ ఈజ్ కోషెంట్ అర్థం ఏంటమ్మా? కోషెంట్ అర్థం ఏంటి? ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి పంచుకొని ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి? ఎన్ని వచ్చినాయి? 11. రిమైండర్ అర్థం ఏంటి? పంచగా. ఈరోజు దేవిప్రియ బర్త్డే, చాక్లెట్ పంచింది. పంచగా ఇంకెన్ని మిగిలాయి అనుకో. ఎన్ని మిగిలాయి? అది రిమైండర్. ఎంత రిమైండర్ ఎంత? అవునా కాదు చెక్ చేద్దాం. ఓకేనా? మీ డివిడెండ్ ఎంత ఉంది? 94. చాక్లెట్ తీసుకోవాలి. పెన్సిల్ ఏమంటాం? రాళ్ళు ఏమంటాం? 1. సో ఎన్ని టెన్స్ లెక్క పెట్టుకోండి. ఇక్కడ ఎన్ని టెన్స్ పెట్టావు? 1 2 3 4 5 6 7 8 9 టెన్స్. 9 టెన్స్ ఎంత? 90. అక్కడ పెట్టు. 1 ఎన్ని? 4. 90 ప్లస్ 4 చైర్ 94 అనేది డివిడెండ్. చైర్లో 94 ఉన్నాయి చాక్లెట్స్. అది డివిడెండ్. ఎంతమంది పంచాలి? 8. అది డివైజ్. నెంబర్ చెప్పమ్మా. 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ పంచాలి. ముందు ఏం పంచు? టెన్సా వన్సా? పంచాలి. మీ చేతుల్లోకి వచ్చిందని ఏమంటాం? నీ చేతుల్లోకి వచ్చింది ఏమంటాం? కోషెంట్. ఒక్కరికి ఎన్ని చాక్లెట్ వచ్చాయి? ఇంకెన్ని టెన్లు మిగిలే? ఒక 10 ఉంది. 8 మెంబర్స్ పంచాలి. ఎలా పంచుతాం? వన్స్ కింద మార్చాలి. వెరీ గుడ్. అడిపెట్టి వన్స్ కింద మార్చాలి. ఎన్ని వాళ్ళు తీసుకుంటాం? 10 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 10 ప్లస్ 4 14. ఆ 14 అనేది ఇక్కడ వస్తుంది. 14. ఇప్పుడు 8 మెంబర్స్ పంచాయి. సమానంగా పంచాలి. అందరికి పంచగా ఇంకోసారి నీ చేతులు 8 మిగిలితేనే ఇంకో సెకండ్ రౌండ్ పంచాలి. నీ చేతులు ఎన్ని మిగిలాయి? 6 మిగిలాయి. 8 మెంబర్స్కి వస్తాయా? అవి రాకూడదు. ఇప్పుడు నీకు ఎన్నో చెప్పు ఒకసారి. చూపించు. 11 అట్లని చెప్పు. ఎంత అయింది? నీ చేతులు ఎంత? నీ చేతులు ఎంత? నీ చేతులు ఎంత? వీళ్ళ చేతులు నేను ఏమంటాం? ఎంత వచ్చింది ఇక్కడ? 11. డివిజన్ చేయగా మిగిలిందండి ఏమంటాం? ఎంత వచ్చింది ఇక్కడ? నీకు ఎన్ని మిగిలిన చేతులు లెక్క పెట్టు. 1 2 3 4 5 6. ఓకేనా? దట్ ఇస్ రిమైండర్. ఇల్లమ్మా. సెకండ్ ప్రాబ్లం. ముందు రీడ్ ద ప్రాబ్లం. 19 divided by 8. 19 divided by 8. డివిడెండ్ ఎంత? 19. 19 ని ఎంతమంది పంచాలి? 8 మెంబర్స్. 8 2 16. ఓకే. అక్కడ మైనస్ ఎందుకు పెట్టావు? 19 లో 16 తీసినాం. 19 యాపిల్స్ 16 యాపిల్ పంచాయి కాబట్టి. కోషెంట్ క్యూ రాయి చాలు. క్యూ ఈజ్ ఈక్వల్ టు 2. ఆర్ ఫర్ రిమైండర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3. అవునా కదా? చెక్ చేద్దాం. నువ్వు 19 గులాబ్ జాములు తీసుకోవాలి. ఎన్నో చెప్పు ఇక్కడ. 19. ఎట్లా 19 చెప్పు. మొత్తం 10 19 లెక్క పెట్టు. 10 11 12 13 14 15 16 17 18 19. ఓకే. రెడీ గారు ఉంచు. 19 గులాబ్ జాములు. 19 గులాబ్ జాములు ఎన్ని కప్పుల్లో పెడతావు? ఎన్ని కప్పులు లెక్క పెట్టు. ఇక్కడ దగ్గరికి లెక్క పెట్టు. ఒక్కోటి 1
2, 3, 4, 5, 6, 7, 8. 8 కప్పులో పెట్టాలి. ముందు ఏం 10 1 10 తీసుకో. ఒక 10 తీసుకొని అన్ని కప్పులో సర్దాలి. ఎలా సర్దుతావు? చిల్లర మార్చుకో. అక్కడికి వెళ్ళి 10 అక్కడ పెట్టి 10 1 తీసుకో. టెన్ ప్లస్ ఎక్కడైనా ఉన్నారు వాళ్ళకి ముందు 10 + 9 9 కలిపాయి. ఈ 19 గులాబ్ జామున్ కప్పులు సర్దులు కొనుక్కొని తీసుకెళ్ళి చూద్దాం. ముందు ఒకటి వేసుకుంటే వెళ్ళు. గులాబ్ జాములు పడిపోకూడదు. ముందు ఒక్కొక్కటి ఒక కప్పులో గులాబ్ జామ్ వేసాడు. ఇంకున్నాయా? సెకండ్ టైం వస్తాయా? వేసే ఇంకోటి వేసే. అన్ని కప్పులు వస్తాయంటేనే చెయ్యాలి, లేకపోతే ఉంచేయాలి. దాన్ని రిమైండర్ అంటాం. ఇప్పుడు లాస్ట్ కప్పులు వేయలే. ఇంకేనో నీ దగ్గర అన్ని కప్పులు వస్తాయా? రావు. దాన్ని ఇంక ఉంచేయాలి. ఒక్కొక్క కప్పులు వచ్చిందండి ఏమంటాం? ఎన్ని వచ్చి చూడండి. ఇక్కడ ఎన్ని వచ్చాయి? అన్ని కప్పుల్లో కూడా ఎన్నో ఏమొచ్చాయి? 2 వచ్చాయి. అందుకే కోషెంట్ ఎంత వచ్చింది? డివిజన్ చేయగా ఏం మిగిలాయి ఇక్కడ? దాన్ని ఏమనాలి? పంచేయడం ఎన్ని మిగిలాయి నీ చేతిలో? దట్ ఈస్ కాల్డ్ రిమైండర్. ఓకేనా? అట్లా డివిజన్ మన కళ్ళ ముందు అర్థమైనట్టు చూడాలి. ఓకే, రీడ్ ద ప్రాబ్లం అండ్ చదువు. డివిడెండ్ ఎంత? 25. ఎంతమంది పంచుతావు? 8 టేబుల్ 25 దగ్గర కూడా మల్టిపుల్ ఏడుది. 8 3 are 24. సో కోషెంట్ ఎంత? Q ఫర్ కోషెంట్ ఎంత? 3. R ఫర్ రిమైండర్ ఎంత? 1. నెక్స్ట్ ప్రాబ్లం టీచర్స్ 1. ప్రాబ్లం 80 divided by 8. డివిడెండ్ ఎంత? 80. ఎంతమంది పంచుతావు? 8. ముందు 10 పంచుతావు. ఒక్కరికి ఎన్ని టెన్లు వచ్చాయి? 1. 8 1 జా 8. 10 పంచుతాడు మైనస్ పెట్టావు. 0 1 దించుకో. ఎన్ని ఉన్నాయి 1 అక్కడ? 0 1 ఎంతమంది పంచాలి? 0 1 ఎంతమంది పంచాలి? ఒకరికి ఎన్ని వస్తాయి అంటే 0. రావంటే 0. 8 zeros 0. Remainder is 0. So what quotient ఎంత? Q for quotient ఎంత? 10. R for remainder ఎంత? 0. Next last problem. Devapriya, read the problem. 56 divided by 8. Dividend 56. 56 చాక్లెట్లని 8 మెంబర్స్ పంచాలి. ఇది బర్త్డే కదా? బర్త్డేనా? ఒకసారి హ్యాపీ చెప్పండి. మీ చాక్లెట్ పంచుతాడు. ఒక ఎన్ని వస్తాయి? 8 మెంబర్స్ పంచాం. 8 7 జా 56. మొత్తం పంచావమ్మా. 8 మెంబర్స్కి పంచావు. ఒకరికి ఎన్ని వచ్చాయి? ఇన్నికి ఎన్ని మిగిలాయి? 0. సో కోషెంట్ రాసుకో. Q ఫర్ కోషెంట్ ఎంత? R ఫర్ రిమైండర్ R ఎంత? 0. దేవ్రి మొత్తం చాక్లెట్ పంచింది. మరోసారి చెప్పండి. మొత్తం పంచింది కాబట్టి